So hi friends, this is Dr. Shravan Kumar. So ఈ రోజు మన వీడియోలో పపాయ ఫ్రూట్ గురించి తెలుసుకుందాం. ఈ పపాయ ఫ్రూట్ వల్ల ఉపయోగాలు ఏంటి, మరియు ఈ పపాయ ఫ్రూట్ అనేది ప్రెగ్నెన్సీలో తీసుకోవచ్చా తీసుకోవద్దా అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో పపాయ ఫ్రూట్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి. ఈ పపాయ ఫ్రూట్లో మనకు విటమిన్ ఏ, విటమిన్ సి అనేది చాలా సమృద్ధిగా ఉంటాయి. సో విటమిన్ ఏ ఉండడం వల్ల మనకు కంటి చూపు అనేది మెరుగుపడుతుంది, మరియు మనకు నైట్ బ్లైండ్నెస్ అనే విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే నైట్ బ్లైండ్నెస్ని నివారించవచ్చు. ఇక విటమిన్ సి కూడా పుష్కలంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇమ్యూనిటీ అనేది బూస్టప్ అవుతుంది. సో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ లాగా పనిచేయడం వల్ల మనకు రోగ నిరోధక శక్తి కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా విటమిన్ సి వల్ల మనకు హీలింగ్స్ కూడా తగ్గుతాయి. దీంట్లో విటమిన్ సి ఏం చేస్తుందంటే టిష్యూస్లో ఉండే కొల్లాజన్ని సింథసిస్ అయ్యేలాగా చేస్తుంది. తద్వారా మనకు వూండ్ హీలింగ్ కూడా క్యూర్ అవుతుంది. ఇంకా ఈ పపాయాలో మనకు పపాయన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ మనకు డైజెస్టివ్ సిస్టంలో ఫుడ్ అనేది ఈజీగా డైజెస్ట్ అయ్యేలాగా చేస్తుంది. తద్వారా మనకు కాన్స్టిపేషన్తో బాధపడే వారికి ఇది రిలీఫ్ ఇస్తుందని చెప్పవచ్చు. ఇంకా దీంట్లో విటమిన్సే కాకుండా మినరల్స్, సో ఈ పపాయాలో మనకు విటమిన్స్తో పాటు దీంట్లో మినరల్స్ లైక్ జింక్, మెగ్నీషియం, కాల్షియం, కాపర్ ఇలాంటివి కూడా ఉంటాయి. సో ఇవి మనకు ఎంజైమ్స్ అనేవి మంచిగా వర్క్ అయ్యేలాగా చేస్తుంది, కోఫాక్టర్స్ లాగా పనిచేస్తుంది. ఇంకా వీటిలో మనకు ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మనకు కాన్స్టిపేషన్ అనేది రిలీవ్ అవుతుంది. సో ఫైబర్ ఫుడ్ ఏం చేస్తుందంటే ఫైబర్ అనేది మనకు గట్ సిస్టంలో వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో తద్వారా ఏమవుతుందంటే మనకు స్టూల్స్ అనేది ఈజీగా పాస్ అయ్యేలాగా చేస్తుంది. మలబద్ధకం నుండి రిలీఫ్ అనేది దొరుకుతుంది. ఇంకా ఈ పపాయ ఫ్రూట్ అనేది ప్రెగ్నెన్సీలో తీసుకోవచ్చా తీసుకోకూడదని చాలా డౌట్ ఉంటుందండి. దీనికి ఆన్సర్ ఏంటి అంటే పపాయ ఫ్రూట్ అనేది పండు అనేది ప్రెగ్నెన్సీలో తీసుకోవచ్చు. బట్ పపాయ కాయ, కచ్చకాయ అంటారు కదా, పపాయ మనం కోస్తే వైట్ కలర్ ఉంటే రా పపాయ అంటాము. కచ్చా ఉన్న పపాయ అనేది ప్రెగ్నెన్సీలో తీసుకోకూడదు. దీనికి రీజన్ ఏంటి అంటే మనకి రా పపాయలో మనకు పెప్పైన్ ఎంజైమ్ ఉంటుంది, మరియు ఇంకా మనకు దీంట్లో ప్రోస్టాగ్లాండిన్స్ రిలీజ్ చేసే కెమికల్స్ కూడా ఉంటాయి. వీటి వల్ల మనకి ఏమవుతుందంటే బాడీలో ప్రోస్టాగ్లాండిన్స్ పెరుగుతాయి, మరియు ఆక్సిటోసిన్ హార్మోన్ పెరుగుతుంది. సో ఈ పపాయ ఈ ప్రోస్టాగ్లాండిన్స్ని పెంచడం మరియు ఆక్సిటోసిన్ పెంచడం ద్వారా మనకి యూట్రస్ అనేది కాంట్రాక్ట్ అవుతుంది. సో ఈ ప్రోస్టాగ్లాండిన్స్, ఆక్సిటోసిన్ ఏం చేస్తుందంటే మనకు యూట్రస్ అనేది సంకోచిస్తుంది. అంటే మనకు కాంట్రాక్ట్ చేయడం వల్ల స్మూత్ మజిల్స్ ఉంటాయి యూట్రస్లో. ఆ స్మూత్ మజిల్స్ అనేది కాంట్రాక్ట్ కావడం వల్ల మనకు మనకు యూట్రస్లో ఉన్న బేబీ అనేది బయటికి ఎక్స్పెల్ అవుతుంది. తద్వారా మనకు అబార్షన్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయని చెప్తారు. బట్ ఇంకా ఇది సైంటిఫిక్గా ఇంకా ప్రూవ్ అయితే కాలేదు. సో ఓవరాల్గా అయితే మనకు ప్రెగ్నెన్సీలో పపాయ పండు అనేది తినవచ్చు, ఎటువంటి సందేహం లేకుండా. బట్ పపాయ కాయ అయితే తినకూడదు. ఒకవేళ తిన్నా కానీ దాంట్లో మనం తీసుకునే దాంట్లో వెరీ వెరీ లో డైట్లో మనకు లో కాన్సన్ట్రేషన్లో ఈ పపాయన్ అనేది ఉంటుంది. కాబట్టి మనకు ఏం అవసరం లేదు, భయపడని అవసరం లేదు. సో ఇది అంటే ఓవరాల్గా ఈ పపాయ ఫ్రూట్ గురించి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.